హాయ్ అండి. గోధుమరవ్వ ప్రసాదంతో ఎంతో టేస్టీగా ఉండే బొబ్బట్లు తయారు చేసుకుందాం. ముందుగా ఒక కప్పు గోధుమ పిండి, ఒక కప్పు మైదా పిండి, కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం కొంచెం నీళ్లు పోసుకుంటూ చపాతీ ముద్ద కంటే కొంచెం జారుగా కలుపుకోవాలి. ఈ మిశ్రమం అరగంట నానేలోపు 2 కప్పులు గోధుమ రవ్వ, 2 స్పూన్లు నెయ్యి వేసి వేయించి పక్కన పెట్టుకోవాలి. 2 కప్పులు గోధుమ రవ్వకు 5 కప్పులు వాటర్ వేసుకొని మరిగించి ఈ గోధుమ నూక 2 కప్పులు పంచదార వేసి ప్రసాదాలా తయారు చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇది చల్లారాక ఉండలుగా చేసుకొని వీడియోలో చూపించిన విధంగా బొబ్బట్లుగా చేసుకొని నెయ్యితో కాల్చుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి. ఇవి చాలా ఈజీ అండి. వంట రాని వాళ్ళు కూడా చేసుకోవచ్చు. పప్పు ఉడికించే పని లేదు, పాకం పట్టే పని లేదు. ఇంట్లో ఉన్న వస్తువులతో చాలా చాలా ఈజీగా చేసుకోవచ్చు.